హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఏ కర్రీ చేసుకున్నా పక్కన రసం లేకపోతే మనకి మీల్ కంప్లీట్ అవ్వదు. అలాంటప్పుడు మనం రోజు ఒకే టైప్ రసం కాకుండా ఇలా డిఫరెంట్గా రసం ట్రై చేయండి. ఈ రసం టేస్ట్ అయితే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు మరి ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ కందిపప్పును బాగా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. అలాగే పొడవుగా కట్ చేసిన ఒక టొమాటో, 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. దీనిపైన కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. కుక్కర్ బాగా చల్లారినాక మూత తీసుకుని దీనిని ఒక మిక్సీ జారులో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఇలా ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకుని దీనిని స్ట్రైన్ చేసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకుని దీనిలో ఉన్న పిప్పిని మొత్తాన్ని పక్కకు తీసివేయండి. దీనిలోనే 1 లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రసాన్ని మరిగించడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 10 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, 3 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా పోపును వేయించిన దానిలో మనం తీసి పక్కన పెట్టుకున్న రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిని బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే దీనిలోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి రసాన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. రసం ఇలా మరిగాక జీలకర్ర, మిరియాలను లైట్గా వేయించుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీనిలో 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. దీనివల్లే రసానికి మరింత టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకుని దీనిని మూత పెట్టుకుని మరొక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. రసం ఇలా బాగా మరిగి సగం అయింది కదా, రసం అయిపోయినట్టే. దీనిలో మరి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, స్పైసీగా టేస్టీగా రసం రెడీ. ఇలా రసం చేసి పెట్టండి, రసాన్ని గ్లాసుల్లో పోసుకుని మరీ తాగేస్తారు. అంత బాగుంటుంది ఈ రసం. ఇంకెందుకు మరి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.